ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. లైక్ విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ ఫేస్బుక్ లైవ్కి మరి ప్రైజ్ ద లార్డ్ తెలుపుతున్నానండి. సో హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ టుడే ఫేస్బుక్ లైవ్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను చాలా సంతోషంతో మీ అందరికీ నేను ఎస్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎస్ ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రైజ్ ద లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాకండి. ఓకే, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. సో హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? ఓకే, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా ఈరోజు నుంచి ఇలాగ ఈ మార్నింగ్ టైమ్స్ కూడా లైవ్ ప్రీచింగ్ ఉంటుందండి. అలాగనే ప్రేయర్ ఎన్సైన్ గ్రూప్లో తెలుగు ప్రీచింగ్ అనేది ఉంటుంది అనుదినము. ఈవెన్ సండే మాత్రం ఇక్కడ ఉండదండి. సో మిగతా డేస్ అంతా మరి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మన నార్మల్ పేజ్లో ఉంటుంది. సో ప్రైజ్ ద లార్డ్ అండి. ఓకే, మనము ఆరాధిద్దామండి. వేసిన ఒక చిన్న పాట పాడుకొని మన వాక్యాంశంలోకి అడుగు పెడదామండి. Hope we are all good. So God Jesus was healed me wonderfully, amazingly. So that's the cause today I was came to the Facebook live by the grace of God. I'm really happy that today I was meeting you all once again by the glory of Jesus Christ, because Jesus was healed me. I was completely all right, and I today came for the Facebook live. So all the glory to Jesus. Thank you Holy Spirit God. ఓకేనండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థతపరిచారు. అందుకే నేను మీ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు లైవ్కి వచ్చి ఉన్నాను. కాబట్టి మనం ఈరోజు యేసయ్యలో ఆనందిద్దాము, పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందిద్దాము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈరోజు మనం పొందుకుందామండి. దానికి ముందుకు ఒక చిన్న పాట పాడుకొని ఈరోజు నా చాప్టర్ యేసేపు గురించి తెలుసుకోబోతున్నాము. సో కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ బోత్ ఉంటాయి. సో మీరందరూ వింటున్నారు, వినండి. అలాగనే మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగనే లెట్స్ వి ఎంజాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని సన్నిధిలో ఆనందిద్దామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే ఐ వాస్ కేమ్ అండ్ మేక్ యూ పీపుల్ ఆల్. మీ అందరినీ కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా యేసయ్య కృపనిచ్చారు. అసలుకి నేను లేయలేని పరిస్థితిలో నుంచి, అనారోగ్య పరిస్థితి నుంచి యేసయ్య నన్ను అద్భుత రీతిగా లేపారండి. కాబట్టి దేవాది దేవుడైన యేసయ్యకి కోటాను కోట్ల వందనాలు చెల్పుదాము. ఓకేనండి, ఒక చిన్న పాట పాడుకుందాము. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా నీడగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను లేపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, గ్లోరీ ఖారాబా షియారా బలిరిఖా బాబా రిఖా బాబా. యేసయ్యా, యేసయ్యా,
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రార్థనతోటి ముందుకు వెళ్దామండి. ప్రార్థన చేసుకుని ఈరోజు మనం యేసేపు చాప్టర్ గురించి చూడబోతున్నాం. మీరందరూ కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థనతో స్టార్ట్ చేయబోతున్నానండి. స్తోత్రమేసయ్యా, సజీవుడైన దేవా నీకే వందనాలు, అల్ఫా ఒమేగైన దేవా నీకే వందనాలు, ఆది సంభూతుడా నీకే వందనాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు. హౌరియా బా షీకారా లౌరియా రాబా బాబా ఔరిఖా బాబా వషకర రంద్రిన్ యోత్ర రిసిఖారా బా శాంద్రిన్ యోత్రియో ఎరీనా లరోనియా జమాంద్రిన్ యోత్ర రిషాలర లంద్రి క్లోజియా రాబా బాబా ఇరీనా షాలంద్రిన్ క్లోజికర మాషాలంద్రి లోరియా రామాసికరంత్రిన్ యోత్రి. అద్వితీయ ఆలోచనకర్త తండ్రి, ఈ ధన్యత మీరు ఇచ్చినందుకే నీకే వందనాలయ్యా. నీ వాక్యం చెప్పడము అయ్యా తండ్రి ఎంతో ధన్యత తండ్రి, మాకు నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ అయ్యా తండ్రి, ఇక్కడ విచ్చేసిన ప్రతి సేవకుల్ని దీవించండి తండ్రి, ప్రతి ఒక్క విశ్వాసిని దీవించండి అయ్యా. అయ్యా తండ్రి, ఇంకా తండ్రి నీ ఆత్మచేత ఇంకా బలపరచండి తండ్రి. విత్తపడుతున్న ఈ వాక్యానికి నీకే వందనాలు. యేసేపు జీవితం ప్రతి ఒక్కరిలో దయచేయమని ఈరోజు యేసేపు గురించి ఎన్నో పాఠాలు మేము నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరే తండ్రి నేను ముందుగా ఉండిన తండ్రి, నేనా తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని. నేను చెప్తే ఎవరు వినరు, కానీ మీరు మాట్లాడితే వింటారు, కాబట్టి మీరు నా నోటికి బూర ఉండమని వేడుకుంటూ తండ్రి సమస్తమైన చీకటిని బంధించి వేయమని, నీ ఆత్మ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని నింపి అభిషేకించమని. ఈ అంత్యకాలంలో ఈ చివరి దినాలలో అతి త్వరలో రానయ్యున్నావు తండ్రి. అయ్యే తండ్రి యెరూషలేము కట్టబడుతున్న వచ్చేస్తావయ్యా, కాబట్టి ప్రజలది గ్రహించి నీకోసం జీవించే భాగ్యం దయచేయమని నన్ను తగ్గించి నాకు హెచ్చిసేసాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి, ఐఎమ్ సారీ 1 minute. ఓకేనండి, వాక్యంలోకి వెళ్దాము. వాక్యాంశంలోనికి వెళ్దామండి. ఈరోజు ఏం చూడబోతున్నామంటే మనం యేసేపు గురించి చూడబోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జోసెఫ్. ఓకే, ఐ లైక్ ద జోసెఫ్ ఏ లాట్. జోసెఫ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, బికాజ్ జోసెఫ్ ఈజ్ రియలీ హోలీ పర్సన్. మరి యేసేపు ఎంతో పరిశుద్ధుడు. అండ్ జోసెఫ్ క్వాలిటీస్ ఇస్ టచెస్ ద ఎవ్రీ యంగ్స్టర్ టుడే. ప్రతి ఒక్క యవనస్తుని ఈరోజు యేసేపు క్యారెక్టర్ తాకబోతుందండి. యూ హ్యావ్ టు బీ లైక్ ఏ జోసెఫ్ ఇన్ యువర్ ఎంగేజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుడా, ఈ ఎంగేజ్లో ఈ యవ్వనంలో మీరు యేసేపు లాగా జీవించాలని దేవుని వాక్యాంశం తెలియజేస్తుందండి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ జోసెఫ్. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే యేసేపు జీవిత చరిత్రను చూడబోతున్నామండి. సో లెట్స్ ఓపెన్ ద బైబిల్స్ ఓపెన్ చేద్దామండి. ఓకే, ఎస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జోసెఫ్ వన్స్ అగైన్. జోసెఫ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దిస్ ఈస్ ద పార్ట్ 1. ఈరోజు పార్ట్ 1 ఉంటుందండి. పార్ట్స్ విల్ బి దేర్, పార్ట్స్గా ఉంటుందండి. ఓకే, లెట్స్ గో. జెనసిస్ చాప్టర్. నౌ జెనసిస్ 37 చాప్టర్ 50 వర్స్. మరి ఆది కాండము మరి 37 చాప్టర్ నుంచి 15th వర్స్ వరకు మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఇదంతా యేసేపు గురించి ఉందండి. ఓకే, నా ఎవ్రీవన్ నోస్ అబౌట్ ద జోసెఫ్. ఐ నో వెరీ వెల్. మీ అందరికీ బాగా తెలుసు యేసేపు గురించి. ఓకే, జోసెఫ్ వాస్ ద బ్లెస్డ్. మరి యేసేపు ఎవరంటే దీవింపబడిన కుమారుడు అండి. అండ్ హీ హౌ హీ వాస్ కేమ్ అండ్ లెట్స్ సీ who is the Joseph, who is his father. Today we are going to discuss that. అసలు యేసేపు ఎవరు, యేసేపు తండ్రి ఎవరు, అండ్ వాట్ అబౌట్ బైబిల్ సేస్ అబౌట్ హిమ్. మరి వాక్యం ఏం చెప్తుంది అతని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఒకసారి మనం చూద్దాం. ఓకే, లెట్స్ రీడ్. ఒకసారి మనం చదువుదామండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ లైక్ ఎ స్టోరీ. ఒక స్టోరీ కథలాగా చెప్పబోతున్నానండి. దెర్ ఈజ్ అ జాకోబ్ ఈజ్ దేర్. ఒక యాకోబు ఉన్నాడు. అండ్ రేచల్ ఈజ్ దేర్. రేచల్ కూడా, రాహేలు కూడా ఉంది. దే డోంట్ హ్యావ్ ద కిడ్స్. పాపం వారికి పిల్లలు లేరండి.
దే డోంట్ హ్యావ్ ద కిడ్స్, వాళ్ళ పిల్లలు లేరు. మెనీ ఇయర్స్ దే డోంట్ హ్యావ్ ద కిడ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి వారికి పిల్లలు లేరండి. సో రేచల్ వాజ్ వెక్స్డ్ ఇన్ హర్ లైఫ్. మరి రాహేలు తన జీవితంలో వెక్స్ అయిపోయి ఉందండి. వై జీసస్ ఈజ్ నాట్ ఓపెనింగ్ మై ఊమ్, ఎందుకు దేవుడు మరి యేసయ్య ఎందుకు నా గర్భం తెరచట్లేదు అని చెప్పేసి షీఈ్ వరింగ్ ఏ లాట్. ఆమె ఎంతగానో బాధపడుతూ ఉందండి. షీఈ్ వరింగ్ ఏ లాట్ ఎంతగానో బాధపడుతూ ఉందండి. ఆ టైప్ ఆఫ్ ద డిప్రెషన్, ఆమె కృంగిపోయి ఉందండి. బికాస్ ఎందుకంటే హర్ సిస్టర్ లేయా, ఎందుకంటే లేయా గాడ్ ఈజ్ ఓపెన్ టు హర్, ఆమెకి ఏంటంటే గర్భం తెరిచారండి. సో మెనీ కిడ్స్, ఎంతో మంది కిడ్స్ జీసస్ వాస్ గివెన్, వారికి ఎంతో మంది పిల్లలు పుట్టి ఉన్నారండి. బట్ హియర్ రేచల్, మరి రాహేల్కి దేర్ ఈజ్ నో కిడ్స్, పాపం పిల్లలు లేరండి. సో షీ వాజ్ క్రైడ్ ఏ లాట్ డైలీ, రోజు ఆమె ఏడుస్తూ ఉంది. డైలీ షీస్ ప్రేయింగ్ టు జెహోవా, ప్రతిరోజు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. షీస్ వెప్ట్, ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. టుడే మై డియర్ సిస్టర్, నా ప్రియ సహోదరి, టుడే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కిడ్స్, ఈరోజు నీకు పిల్లలు అయితే మెనీ ఇయర్స్ యు ఆర్ క్రైంగ్, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఏడుస్తున్నావేమో. డోంట్ వరీ, బాధపడొద్దు. జీసస్ ఈజ్ విత్ యూ, యేసయ్య నీతో ఉన్నాడు. జీసస్ డెఫినెట్లీ ఓపెన్ యువర్ యూట్రస్, మరి తప్పకుండా యేసయ్య నీ గర్భసంచిని తెరచబోతున్నాడు. డోంట్ వరీ, బాధపడొద్దు. బికాజ్ ఎందుకంటే జీసస్ లవ్స్ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ రేచల్ టు, యేసయ్య రాహేల్ని కూడా ప్రేమించి ఉన్నారండి. సో జీసస్ వాజ్ గివెన్ ద బ్యూటిఫుల్ సన్, ఒక మంచి అందమైన కుమార్ని అండ్ జోసెఫ్ యేసేపుని ఇచ్చి ఉన్నారండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. ఓకే, I'm sorry because the paper was gone. Paper వెళ్ళిపోయిందండి, సారీ. ఓకే, now we are going to discuss that. I'm sorry for the delay. Yes, now we are going to see the chapter of 37th chapter. Yes, యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యేసేపు చూసారా అంటే, యేసేపు 14 వాడై తన సహోదరులతో కూడా మందరు మేపుచుండెను. మరి యేసేపు ఎవరంటేనండి, హీఈస్ ద 11th సన్ ఆఫ్ ద జాకోబ్. మరి ఆయనకి 11 కుమారుడుగా ఉన్నాడండి యేసేపు. బికాజ్ జాకోబ్ లవ్డ్ ద జోసెఫ్ ఏ లాట్. అతను ఎంతగానో మరి చాలా యాకోబు ఎంతగానో ప్రేమించారండి. ఎంతగా ప్రేమించారంటే యేసేపుని అన్నలందరికంటే ఎక్కువ ప్రేమించి ఉన్నారండి. దట్ ఈస్ ద పార్ట్ 2. కానీ పార్ట్ 2 కానీ ఇక్కడ హిస్టరీ గురించి మనం చెప్తున్నాం కాబట్టి వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. నౌ హూ ఈజ్ ద డాడ్ ఆఫ్ జోసెఫ్, మనందరికీ తెలుసు, యాకోబ్ అని తెలుసు. హూ ఈజ్ హిస్ మదర్, రేచల్ అని మనకు తెలుసు. జెనసిస్ 30 chapter 22nd verse చూద్దామండి. 30 chapter 22nd verse. ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. ఇక్కడ పేపర్స్ ఎయిర్కి ఫ్యాన్కి ఎగిరిపోయాయండి, సారీ. ఓకే, then God remembered Rachel, and God listened to her and opened her womb. She conceived and bore a son and said, God has taken away my reproach. And she called his name Joseph, saying, may the Lord add to the another son. చూసారా అండి? Now we are going to read that in Telugu. దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుణ్ణి నాకు దయచేయును గాక అనుకొని అతనికి యేసేపు అని పేరు పెట్టాను. వండర్ఫుల్ వర్డ్స్. నా దెన్ గాడ్ రిమెంబర్ ద రేచల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని, అండ్ జీసస్ వాట్ హీ వాజ్ డన్, హీ వాజ్ ఓపెన్ హర్ వూమ్, ఆమె గర్భాన్ని తెరిచి జోసెఫ్ యేసేపునిచ్చి ఉన్నారండి. షీ వాజ్ బోర్న్ ఏ వండర్ఫుల్ సన్, ఒక మంచి కుమారుణ్ణి ఆమె కనియున్నదండి. అండ్ జోసెఫ్ ఎవరంటే యేసేపు, హీఈస్ వెరీ డియరెస్ట్ టు ద జీసస్. ఈ యేసేపు ఎవరు అని అంటే యేసయ్యకి అతి సమీపంగా ఎంతో, హీ లవ్స్ ఏ జీసస్ ఏ లాట్. యేసయ్యని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి యేసేపు. ఇన్ హిస్ చైల్డ్హుడ్, అతని చిన్నతనం నుంచి టిల్ హిస్ ఎంగేజ్, ఆయన యవ్వనం వరకు, ఆఫ్టర్ టిల్ హిస్ డెత్, ఆయన మరణం వరకు, హీ ఆల్వేస్ ఒబే ద జీసస్. యేసయ్యకే ఆయన లోబడి ఉన్నారండి. హీస్ ఆల్వేస్
బీ వెరీ హోలీ, ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉన్నారండి. జోసెఫ్ ఈజ్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. ఇక్కడ యేసేపు ప్రతి ఒక్కరికి మంచి మరి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారండి. సి వండర్ఫుల్ గాడ్, ఎంత అద్భుతమైన దేవుడు అంటే. లెట్స్ సీ అబౌట్ ద జోసెఫ్. ఎవరండి ఈ యేసేపు? హూ ఇస్ హీ? ఎవరండి యేసేపు? హీ జస్ట్ ద స్మాల్ మ్యాన్ అని ఒక చిన్న వాడండి. హీ వాజ్ జస్ట్ బార్న్ టు ద జాకోబ్. ఎక్కడో యాకోబ్కి ఎక్కడో పుట్టి ఉన్నారండి. బట్ కానీ దేర్ ఈస్ అ ప్లాన్, ఒక ప్లాన్ అనేది ఉందండి ఇన్ హిజ్ లైఫ్. అతని మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నారండి. జీసస్ ఈస్ హ్యావింగ్ ద ప్లాన్ అపాన్ హిజ్ లైఫ్. యేసయ్య అతని జీవితం మీద ఉద్దేశం కలిగి ఉన్నారండి. హల్లెలూయా. టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో జీసస్ ఈస్ హ్యావింగ్ ద వండర్ఫుల్ ప్లాన్, అద్భుతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నారండి జీసస్. యేసయ్య ఎవ్రీ పర్సన్, దోస్ హూ ఆర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్ చూస్తున్న మీ అందరి పైన జీసస్ ఈస్ హ్యావింగ్ ద వండర్ఫుల్ ప్లాన్, అద్భుతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నారండి జీసస్. యేసయ్య టుడే ఇస్ కాలింగ్, నిన్ను పిలుస్తున్నాడు. లైక్ ఏ జోసెఫ్, యేసేపు లాగా ఉండాలని జీసస్ ఇస్ కాలింగ్ యూ టుడే, నిన్ను పిలుస్తూ ఉన్నారండి. లెట్స్ సీ ఒకసారి మనం చూద్దాం. జాకబ్ లవ్డ్ ద జోసెఫ్ ఎ లాట్. ఎంతగానో ప్రేమించి ఉన్నారండి యాకోబు మరి యేసేపుని. ఎందుకంటే హీఈస్ అ లాస్ట్ అండ్ చాలా చిన్నవాడు. అండ్ వెన్ హీ వాజ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, ఎవరు? జాకబ్ వెన్ హీ వాజ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, యాకోబు మరి తన వృద్ధాప్యంలో అంటే తన ముసలితనంలో ఉన్నప్పుడు హీ వాజ్ బోర్న్ ది సన్. ఈ కుమారుడు ఏంటంటే వచ్చి ఉన్నాడండి, ఈ కుమారుడు పుట్టి ఉన్నాడండి. హీ వాజ్ బోర్న్, ఆ సమయంలో పుట్టి ఉన్నాడు కాబట్టి హీ లవ్డ్ ద జోసెఫ్ ఎ లాట్. ఎంతగానో ప్రేమించాడు. మోర్ దాన్ ద అనదర్ సన్స్, తన వేరే కుమారుల కంటే ఎక్కువ ఈ యేసేపుని ఎక్కువ ప్రేమించి ఉన్నారండి. సో లెట్స్ ఒకసారి మనం చూద్దాం. అండ్ వాట్ ఇస్ స్పిరిచువల్ నేమ్ ఆఫ్ జోసెఫ్? యేసేపుకి ఆత్మీయంగా ఉన్న పేర్లు మనం చూడబోతున్నామండి. జోసెఫ్ ఈస్ కాల్డ్ ఫ్రమ్ లాటిన్ ఫామ్. లాటిన్ నుంచి మనం చూడబోతున్నాం. యేసేపు పేరు లాటిన్లో ఏముందో ఒకసారి మనం చూడబోతున్నాము. నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ జోసెఫ్. మనము యేసేపు చరిత్రని ఈరోజు మనం చూస్తున్నామండి. సో జోసెఫ్ నేమ్ ఇన్ ద లాటిన్ ఫామ్ ఈజ్ లోసెఫ్. ఏంటంటండి యేసేపు పేరు లాటిన్లో ఏంటంటండి? లోసెఫ్ అంట. అలాగనే ఫ్రమ్ ద హెబ్రియూ నేమ్, హెబ్రియూలో అయితే హెబ్రీ భాషలో ఏంటంటే మరి లాటిన్లో అయితే లోసెఫ్ అని చూస్తున్నాము. హెబ్రీ భాషలో ఏంటంటే యోసెఫ్ అని చూస్తూ ఉన్నామండి. యోసెఫ్ మీనింగ్ హీ విల్ యాడ్, అంటే ఏంటంటే హీ విల్ యాడ్, ఇతను చేర్చుకుంటాడు, ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకుంటాడు అనమాట. అండ్ ఎందుకంటే అట్లాంటి మంచి పేరు చూసారా, దేర్ ఇస్ అ వండర్ఫుల్ నేమ్, ఎంత మంచి పేరు. ద పీపుల్ డస్ నాట్ నో అబౌట్ ద జోసెఫ్ వాల్యూ. కొంతమందికి యేసేపు గురించి అంతగా తెలియదండి. సో సమ్ మ్యాన్ ఆఫ్ గాడ్, కొంతమంది దైవ సేవకులు దే డోంట్ డిస్కస్ అబౌట్ ద జోసెఫ్ ఆల్వేస్. యేసేపు గురించి ఎక్కువగా చెప్పరండి. బికాస్ ఎందుకంటే దే డోంట్ నో, కొంతమందికి తెలియదు. ద పీపుల్ థింక్స్ దట్ ఏమనుకుంటూ ఉంటారు అని అంటే జస్ట్ జోసెఫ్ యేసేపు గాడ్ వాజ్ బ్లెస్సింగ్, దీవించాడు, దట్స్ ఇట్, అంతే అనుకుంటారు. కానీ దేర్ ఈస్ అ రెవల్యూషన్స్ అబౌట్ ద జోసెఫ్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనము ఈరోజు ప్రత్యక్షతలు చూడబోతున్నామండి. యేసేపు చరిత్రని మనం చూడబోతున్నాము. యేసేపు జీవితం ఎలాంటిదో మనం చూడబోతున్నామండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. టుడే అసలు జోసెఫ్ గురించి అసలుకి ఏంటి, అసలుకి ఈ వాట్ ఈస్ చాప్టర్ సేస్, అసలుకి ఈ చాప్టర్ ఏం తెలుపుతుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఇట్స్ జస్ట్ స్మాల్ డిస్కషన్ ఈరోజు, జస్ట్ స్మాల్ కదా. దిస్ ఈస్ అ వెరీ స్మాల్ సెర్మన్. ఇది చాలా స్మాల్ సెర్మన్ అండి. టుమారో ఆన్వర్డ్స్ పార్ట్ విల్ బి దేర్. రేపు నుంచి పార్ట్ 1 మొదలవుతుందండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. We learn the dreams, the visions comes true in this chapter. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే కళలు నెరవేరుతాయని తెలుసుకుంటున్నామండి. ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే కళలు నెరవేరుతాయి. హమారా విజన్స్ సచ్ హోతా హై.
ఏమవుతాయండి, మన విజన్స్ అనేవి నెరవేరుతాయండి. వెన్ ఇట్ కేమ్స్ ఫ్రమ్ ద జీసస్, ఏసీ దగ్గర నుంచి వస్తే, వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద జీసస్, అవి ఏసీ దగ్గర నుంచి వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ట్రూ, తప్పకుండా అవి నెరవేరుతాయండి. ఇన్ జోసెఫ్ లైఫ్, ఏసేపు జీవితంలో కూడా డ్రీమ్స్ కేమ్ ట్రూ. ఏసేపు జీవితంలో కూడా కలలు నెరవేరాయండి, దర్శనాలు నెరవేరాయండి. అండ్ సెకండ్ థింగ్, ఇంకొకటి ఏంటండి అబౌట్ దిస్ చాప్టర్, ఇంకొకటి సెకండ్ పాయింట్, అండ్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో యేసయ్య ఎలాగ అద్భుతాలు చేస్తాడనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ చాప్టర్. జోసెఫ్, యేసేపులో మరి చూడబోతున్నాం ఈ అధ్యాయంలో యేసయ్య ఎలాగ అద్భుతాలు చేస్తారు ఈ లోకంలో ఉంటే ఎలాగ ఈ లోకం విధంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ఎలాగ అద్భుతాలు చేస్తాడో అలాగనే మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తాడని మనం తెలుసుకోబోతున్నామండి. అండ్ థర్డ్ పాయింట్, అండ్ హౌ టు బీ హోలీ ఇన్ యువర్ యంగ్ లైఫ్. ఇంకా ఏం తెలుసుకోబోతున్నామంటే యవ్వన జీవితంలో, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మన సహోదరుడా, మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితుల్లారా, టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే హౌ వీ హ్యావ్ టు బీ హోలీ ఇన్ అవర్ యంగ్ లైఫ్. మన యవ్వన జీవితంలో మనం ఎలాగ పరిశుద్ధంగా ఉండాలి అని మనం నేర్చుకోబోతున్నామండి. సబ్మిట్ ద విల్ ఆఫ్ గాడ్, యేసయ్య చిత్తానికి, దేవుని చిత్తానికి ఎలాగ లోబడాలనేది మనం నేర్చుకోబోతున్నామండి. హల్లెలూయా. అండ్ ఫోర్త్ పాయింట్, గాడ్ విల్ బ్లెస్ హూమ్ వెయిట్ అపాన్ హిమ్. ఎవరైతే యేసయ్య గురించి ఎదురు చూస్తారో, దేవుని గురించి ఎవరు ఎదురు చూస్తారో, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. యేసయ్య వారిని దీవించబోతున్నారండి. వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఈ లర్న్ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ అధ్యాయంలో ఎలాగ యేసయ్య దీవిస్తాడు తన ప్రజల్ని ఎదురు చూసిన వాళ్ళని కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈవెన్ ఇన్ ట్రయల్స్ ఆల్సో నాట్ గాడ్ నెవర్ లీవ్ యూ. ఇంకా ఏం తెలుసుకోబోతున్నామంటే నీ కష్టాలలో కూడా యేసయ్య వదిలిపెట్టారు అని మనం జోసెఫ్ అధ్యాయం ద్వారా తెలుసుకోబోతున్నామండి. అండ్ ఫిఫ్త్ వన్, జోసెఫ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెయిత్. మరి యేసేపు గురించి మనం ఏం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో అంటే విశ్వాసం అంటే ఎలాగ ఉంటుంది అనేది యేసేపు ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. అండ్ ద హోలీనెస్ అండ్ లవింగ్ ద ఫ్యామిలీ అండ్ ద యునైట్ దెమ్, ఎలాగ కుటుంబాలను ఏకం చేస్తాడో, ఎలాగ హౌ జోసెఫ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద జీసస్ క్యారెక్టర్. మీ అందరికీ తెలుసో లేదో, యేసేపు క్యారెక్టర్, తన స్వభావము యేసేకి ఈక్వల్గా ఉంటుందండి. సేమ్ క్వాలిటీస్, అలాంటి క్వాలిటీ కలిగి ఉన్నాడండి యేసేపు. ఓకే, సో నెక్స్ట్ now we are going to discuss about the more about the Joseph. ఈ రోజు మనము జోసెఫ్ గురించి ఇలా తెలుసుకున్నామండి, హిస్టరీ తెలుసుకున్నాం, యేసేపు హిస్టరీ తెలుసుకున్నాము, అతను ఎలాగ లాటిన్లో ఏమంటారో now we was discussed మనం తెలుసుకున్నాము. అండ్ హెబ్రూ దే కాల్డ్ యాజ్ యోసెఫ్ అని అంటారని కూడా మనం తెలుసుకున్నామండి. సో జోసెఫ్ లైఫ్, ఈ యేసేపు గురించి టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్, రేపు నుంచి మనం తెలుసుకోబోతున్నాము. ఏ వండర్ఫుల్ రెవల్యూషన్స్ అబౌట్ ద జోసెఫ్, ఎలాగ ప్రత్యక్షతలు యేసయ్య కనపరిచారో యేసేపు జీవితంలో మనం చూడబోతున్నామండి. సో టుమారో, రేపు నుంచి 12 నుంచి 1 వరకు దేర్ విల్ బి లైవ్ ప్రీచింగ్ విల్ బి దేర్. రేపు నుంచి లైవ్ ప్రీచింగ్ ఉంటుందండి, డోంట్ మిస్ ఇట్, దీన్ని పోగొట్టుకోవద్దండి. కమ్ అండ్ వాచ్, వచ్చి చూడండి అండ్ బి బ్లెస్డ్, దీవెన పొందండి. జీసస్ గోయింగ్ టు బ్లెస్ యు ఆల్. మీ అందరిని దీవించబోతున్నాడు. సో దిస్ ఈస్ ద పాయింట్స్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. రేపు నుంచి నేను డిస్కస్ చేయబోతున్న పాయింట్స్ అన్ని ఇవేనండి. సో లెట్స్ హ్యావ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్ టుడే. ఈ రోజు నుంచి మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచుతామండి. నో నీడ్ టు ఫియర్ ఫర్ ద వైరస్, బయట ఉన్న వైరస్ భయపడక్కర్లేదు. నో నీడ్ టు ఫియర్ ఫర్ ద ట్రయల్స్, నీకున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడక్కర్లేదు. బీ లైక్ ఎ జోసెఫ్, యేసేపు లాగా ఉండండి. హ్యావ్ ఎ ఫెయిత్ లైక్ ఎ జోసెఫ్. ఎలాగా జోసెఫ్కి విశ్వాసం ఉందో అలాగా అపాన్ ద జీసస్, యేసయ్య మీద ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్, ఇక్కడ చూస్తున్న మీ అందరూ కూడా అలాంటి విశ్వాసం వెళ్ళాలని హోలీ స్పిరిట్ గాడ్ టీచర్స్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారండి. సో లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేసుకొని నౌ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్. దీన్ని నేను ముగించి వేస్తున్నాను. హిస్టరీ ఈజ్ ఓవర్, చరిత్ర అయిపోయింది. టుమారో ద మెయిన్ చాప్టర్ విల్ బి దే. రేపు మెయిన్ చాప్టర్ ఉంటుంది. షాల్ వి క్లోజ్ యువర్ ఐస్? మీరు అందరూ కూడా కళ్ళు మూసుకుంటారా? షాల్ వి క్లోజ్? ఒకసారి కళ్ళు మూసుకోండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ ఆల్. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. అండ్ టుమారో, రేపు నుంచి లైవ్ విల్ బి దే, లైవ్ ఉంటుందండి. ఎస్, Father
Father, in the name of the Jesus of Nazareth. Thank you, Father. Thank you, Lord. Thank you, Holy Spirit, God. Thank you for teaching about the history of the Joseph, Father. Yes, Lord, every youngster here, those who are watching today Facebook Live, they has to be a holy like a Joseph, Father. They has to have the faith upon you wonderfully, amazingly like a Joseph, Father. Joseph was a wonderful example to the every youngster, elder, every church, every man of God, every woman of God, Father. Thank you for giving this wonderful chapter, Father. Father, open your wonderful, amazing revelations through by this chapter, Father. Father, use me, Father, to glorify your name, Father. Let everyone heart will be melt today in Jesus' name. Every darkness disappear in Jesus' name. Every mantra, witchcraft powers broken in Jesus' name. Thank you, Holy Spirit, God. Thank you, Lord. Thank you, Lord. Thank you for being with us. Thank you, Lord. Thank you. Those who are watching today Facebook Live, bless each the man of God. Bless all their churches in Jesus' name, Father. Thank you, Holy Spirit, God. Thank you for giving this great privilege to preach about the word of God, to proclaim your word of God every places, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. In Jesus' mighty name we pray. Amen. Thank you, Andy. So tomorrow, tomorrow 12 to 1, not sorry, Monday onwards, so live will be there. Sorry, tomorrow Sunday, na? Yeah, Sunday onwards, Sunday tomorrow the live will be there, 12 to 1, because this is just the time is 12:15. ఇప్పుడు 12:15 అవుతుందండి. రేపు నుంచి 12 నుంచి 1 వరకు లైవ్ ఉంటుంది. ఓకే, సో ప్రైజ్ ద లార్డ్ అండి. రేపు కలుసుకుందాము. బాయ్, టేక్ కేర్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ సాయంత్రము ప్రేయర్ అండ్ సైన్ గ్రూప్లో తెలుగు ప్రీచింగ్ విల్ బి దేర్. తెలుగు ప్రీచింగ్ అనేది ఉంటుందండి. కంటిన్యూగా తెలుగు ప్రీచింగ్ ఉంటుందండి. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ దేర్. అక్కడ కూడా మీరు పాల్గొనొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రీచింగ్ విల్ బి దేర్. ఇంగ్లీష్ ప్రీచింగ్ కూడా ఉంటుందండి. ఎవ్రీ ఫ్రైడే ఓన్లీ ఇంగ్లీష్ అండి. ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇంటూ తెలుగుని నేను మరి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలను. ఈవెన్ ఇంగ్లీష్ టు ట్రాన్స్లేట్ తెలుగు, మరి ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయరు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఏసై కృపను బట్టండి. ఐ కెన్ టెల్ ఇన్ ఇంగ్లీష్లో చెప్పగలను, అండ్ ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగులో కూడా నేను చెప్పగలనండి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఏసై కృపను బట్టి. ఈవెన్ హిందీలో కూడా చెప్పగలుగుతాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఏసైకి మహిమ కలుగును గాక. సో టుమారో గోయింగ్ టు మీట్ యు ఆల్. మేము రేపు కలుసుకోబోతున్నాము. సో ప్రైజ్ ద లార్డ్ అండి. బాయ్, టేక్ కేర్, ప్రైజ్ ద లార్డ్.